హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రఘురాము ఇంటి ముందు వేసిన ముగ్గులు చూస్తూ ఇంటి బయట భోగిమంట వేసేందుకు వస్తాడు. క్రాంతి, విరాట్ కూడా రఘురామ్ వెనకే వస్తారు. అందరూ ఒకరికొకరు భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రఘురాము, మీరొచ్చారు సరే, మరి నా కోడళ్ళు ఎక్కడా అని అడుగుతాడు. క్రాంతి, ఆడవాళ్ళు కదా నాన్న, అలంకరించుకోవడానికి కాస్త టైం తీసుకుంటారు అంటాడు. రఘురామ్, తెల్లారేలోపు భోగి మంటలు వెలిగించాలి కదా, ముగ్గురం వెళ్ళి త్వరగా వాళ్ళని తీసుకొద్దాము అంటాడు. అందరూ లోపలికి వెళ్తారు. చంద్రకళ, శాలిని, జగదీశ్వరి రెడీ అవుతూ ఉంటారు. విరాట్ చంద్రకళ దగ్గరకు వచ్చి, చంద్ర ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతాడు. చంద్రకళ, అయిపోయింది బావా అంటుంది. విరాట్ చంద్రకళని అడ్మైరింగ్గా చూస్తూ ఉంటే చంద్రకళ ఏంటన్నట్టు సైగ చేస్తుంది. విరాట్ చంద్రకళ కళ్ళ కాటుక తీసుకుని చంద్రకళ నడుముకి దిష్టి చుక్క పెడతాడు. ఇక శాలిని దగ్గరకు వెళ్ళిన క్రాంతి శాలిని నెక్లెస్ పెట్టుకుంటూ ఉంటే శాలినికి హెల్ప్ చేస్తాడు. శాలిని, నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది. క్రాంతి బ్యూటిఫుల్ అంటాడు. ఇక రఘురామ్ జగదీశ్వరి దగ్గరకు వస్తాడు. జగదీశ్వరితో, అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు జగదీశ్వరి, వయసు పెరుగుతున్నా నీ మొహంలో కళ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు అంటాడు. జగదీశ్వరి, కానీ మీకు మాత్రం కొంచెం మొండితనం పెరిగిపోతుంది అంటుంది. చంద్రకళ విరాట్తో, వెళ్దాం పద, అందరూ వెయిట్ చేస్తుంటారు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. విరాట్ చంద్రకళను ఆపి, నిన్ను తనివి తీరా చూసుకోనివ్వవే అంటూ చంద్రకళ ఫేస్ని తన చేత్తో టచ్ చేస్తూ ఉంటాడు. చంద్రకళ విరాట్ వేలు కొరుకుతుంది. విరాట్, రాక్షసి, ఇలా కొరికేశావేంటే అంటాడు. చంద్రకళ, నీకు వేళాపాళా లేకుండా పోతుంది పద అంటూ వెళ్ళిపోతుంది. ఇక రఘురామ్, జగదీశ్వరి, విరాట్, చంద్రకళ, క్రాంతి, శాలిని భోగి మంట వేసేందుకు ఇంటి బయటకు వస్తారు. శ్యామల, కామాక్షి కూడా రావడంతో, రఘురామ్, మీరు వచ్చేసారా, మీరింకా రెడీ అవుతున్నారేమో అనుకున్నాను అంటాడు. శ్యామల, మీ జంటలే రెడీ అయినప్పుడు ఒంటికాయ సొంటి కొమ్ములం, మేం రెడీ అవ్వమా అంటుంది. రఘురామ్ నవ్వుతూ ఉంటాడు. క్రాంతి, అత్తయ్య, మేం వెళ్ళి హెల్ప్ చేస్తే కానీ వీళ్ళు కదలలేదు అంటాడు. శాలిని, చిన్న హెల్ప్ చేసి మొత్తం నువ్వే రెడీ చేసినట్టు మాట్లాడతావేంటి అంటుంది. విరాట్, మేము తొందర పెట్టకపోయి ఉంటే ఇంకో గంటైనా అద్దం ముందు నుంచి కదిలేవాళ్ళు కాదేమో అంటాడు. కామాక్షి, మాకు ఆ బాధలేవీ లేవులే, ఒకరికొకరం తొందర పెట్టుకుని మేమే వచ్చేసాం అంటుంది. రఘురాము, ముందు భోగి మంట వెలిగిద్దాం అంటాడు. ఇంతలో ట్యాక్సీ ఆగుతుంది. శృతి, జలరాజ్ ట్యాక్సీ నుంచి దిగి లగేజ్తో వస్తూ ఉంటారు. శ్యామల, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు అంటుంది. జలరాజ్, అలా అడుగుతారేంటి పెద్దత్తయ్య గారు, భోగి పండగ అంటేనే భోగి మంటలు, కొత్త అల్లుడిని పండగకి పిలిచినప్పుడు అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి కదా, అందుకే వచ్చేసామంటాడు. రఘురామ్, కరెక్ట్ టైంకి వచ్చారు, ముందు ఆ బ్యాగ్లు పక్కన పెట్టి రండి అంటాడు. జలరాజ్ శృతి బ్యాగ్ కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడు. శ్యామల, అబ్బో మామూలు ప్రేమ లేదుగా అంటుంది. శృతి కామాక్షితో, అమ్మ టిఫిన్ ఖర్చులు మిగులుతాయని నన్ను తొందర పెట్టి తీసుకొచ్చాడమ్మా అంటుంది. కామాక్షి, కక్కుర్తి వెధవా అంటుంది. జగదీశ్వరి శృతితో, శృతి నీ ఆరోగ్యం బాగుందా అని అడుగుతుంది. శృతి, బాగానే ఉందత్తయ్య అంటూ ఉంటే, జలరాజ్, ఎందుకు బాగోదు, మమ్మల్ని పీకు తింటూ నువ్వు మాత్రం బాగానే ఉంటున్నావు కదా అనుకుంటాడు. జగదీశ్వరి, మొత్తానికి అంతా సెట్ అయింది, అదే సంతోషం అంటుంది. జలరాజ్, పండగ పుణ్యమా అని మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది, మీ అందరికీ మా ఇద్దరి తరపున భోగి పండగ శుభాకాంక్షలు అంటూ శృతి భుజం మీద చెయ్యి వేస్తాడు. శృతి జలరాజ్ని చేత్తో పొడిచి, ఎక్స్ట్రాలు చేశామంటే చెయ్యి విరిచి భోగి మంటల్లో పడేస్తాను అంటుంది. ఇక రఘురామ్ దేవుడికి నమస్కారం చేసుకుని భోగి మంట వెలిగిస్తాడు. అందరూ క్లాప్స్ కొడతారు. రఘురామ్ పిడకలతో పాటు ఇంట్లో ఉన్న పాత వస్తువులు కూడా భోగి మంటల్లో పడేస్తే ఆ ఇంటికి వచ్చిన పీడలన్నీ తొలగిపోయి ఆ కుటుంబంలో సంతోషం నిండుతుందని చెప్తారు అంటాడు. జగదీశ్వరి భోగి మంటల్లో పిడక వేసి నమస్కారం చేసుకుంటుంది. కామాక్షి, శ్యామల కూడా భోగి మంటల్లో పిడక వేసి నమస్కారం చేసుకుంటారు. జలరాజ్ శృతితో, బేబీ, నెక్స్ట్ ఇయర్ మన ఇంటి ముందు కూడా ఇలా భోగి మంట వేసి సెలబ్రేట్ చేసుకుందాం అంటాడు. శృతి, భోగి మంటలు ఇంటి ముందు కాదు, మీ ఇంటి మీద వెయ్యాలి, ఎందుకంటే మీ దగ్గరున్న అత్యంత పాతది అదే కదా అంటుంది. జలరాజ్ దీన్ని అనవసరంగా కెలికాను అనుకుంటాడు.
విరాట్, క్రాంతి, శృతి, జలరాజ్ భోగి మంటల్లో పిడక వేసి నమస్కారం చేసుకుంటారు. శాలిని, చంద్రకళ కూడా భోగి మంటల్లో పిడకలు వేసేందుకు వస్తారు. చంద్రకళ శాలినితో, ఇప్పటికైనా గతాన్ని, నీ పగ ప్రతీకారాల్ని ఈ భోగి మంటల్లో తగలేసి ఈ పండగ నుంచైనా కుటుంబంతో సంతోషంగా కలిసి ఉండడం మొదలుపెట్టు. నీకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది అంటుంది. శాలిని, నేను సంతోషంగా కలిసిపోవడం కాదు, ఈ సంక్రాంతి పండుగలో మీకెవ్వరికీ సంతోషం దక్కకుండా చేస్తాను, చూస్తూ ఉండు అంటూ భోగి మంటల్లో పిడక వేసి నమస్కారం చేసుకుంటుంది. శాలిని కూడా భోగి మంటల్లో పిడక వేసి నమస్కారం చేసుకుంటుంది. శ్యామల, అందరం ఈ భోగి మంట చుట్టూ తిరుగుదామంటుంది. అందరూ భోగి మంట చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. చంద్రకళ శాలినిని చూస్తూ, ఈ ఇంటి సంతోషం చెడగొట్టడానికి నువ్వెన్ని ప్లాన్లు వేసినా అవన్నీ తిప్పికొట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను అనుకుంటుంది. ఇక శ్యామల, జగదీశ్వరి, కామాక్షి డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతారు. కామాక్షి, టిఫిన్ రెడీ అయిపోయింది, అందరూ వచ్చేయండి అంటుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపోతూ ఉంటే రఘురామ్, ఈరోజు పండగ కాబట్టి స్పెషల్గా జరగాలి అంటాడు. కామాక్షి, పండగ స్పెషల్ అని అన్ని టిఫిన్స్ చేసేసామన్నయ్యా అంటుంది. రఘురామ్, నేను చెప్పేది తినే ఐటమ్స్ గురించి కాదు, తినాల్సిన పర్సన్స్ గురించి అంటాడు. జలరాజ్, పెదనాన్నగారు మీరు సస్పెన్స్ సినిమాలు ఎక్కువగా చూస్తారా అని అడుగుతాడు. రఘురామ్, ఎందుకు అలా అడిగావు అంటాడు. జలరాజ్, విషయం సూటిగా చెప్పకుండా సస్పెన్స్లో పెడుతున్నారు కదా, ఈ ఐటమ్స్ కళ్ళ ముందు పెట్టుకుని నేను వెయిట్ చేయలేను అంటూ ముందు పాయింట్కి రండి అంటాడు. రఘురామ్, ముందు మగవాళ్లకు వడ్డించి ఆడవాళ్ళు తర్వాత తింటారు, కానీ ఈరోజు లేడీస్ ఫస్ట్ అంటూ మీరంతా కూర్చోండి అంటాడు. ఆడవాళ్ళంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. జలరాజ్, ఇంటి అల్లుడికి ఈ రూల్స్ ఏవి వర్తించవు కదా అని అడుగుతాడు. విరాట్, ఇంటి అల్లుడివైనా మగవాడివే కదా, కాదనుకుంటే కూర్చో అంటాడు. జలరాజ్, అన్నయ్య అంటూ ఉంటే శృతి, కాసేపు వెయిట్ చేస్తే కరిగిపోతావా అంటుంది. జలరాజ్, సరదాకు అడిగాను బేబీ, పండగన్నాక సరదా ఉండాలి కదా అంటాడు. చంద్రకళ వడ్డించుకోపోతూ ఉంటే రఘురామ్, ఆగు చంద్ర అంటాడు. భర్తలే భార్యలకు వడ్డించాలి అంటాడు. జగదీశ్వరి, ఏంటండి ఇదంతా అంటుంది. రఘురామ్, భార్యలు భర్తల కోసం రోజు కష్టపడి పనులు చేస్తారు, మర్యాదలు చేస్తారు. భర్తలు కూడా భార్యలకు రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేశాను అంటాడు. శ్యామల, నువ్వు సూపర్ అన్నయ్య, నీ ఐడియా చాలా బాగుంది అంటుంది. కామాక్షి, శ్యామ, పండక్కి ప్రకాష్ గారు కూడా ఉంటే బాగుండేది కదా అంటూ శ్యామల కోప్పడ్డంతో సారీ అంటుంది. రఘురాము, ఎవరు భార్యలకు వాళ్ళు మాత్రమే వడ్డించాలి అంటాడు. క్రాంతి, శాలినికి, జలరాజ్, శృతికి, రఘురామ్, జగదీశ్వరికి వడ్డిస్తూ ఉంటారు. జలరాజ్, ఇంటి అల్లుడుగా ఎక్కడైనా దీంతో సేవలు చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా ఇదే చేయించుకుంటుంది అనుకుంటూ శృతితో, తిను బేబీ, బాగా తిను అంటూ వడ్డిస్తూ ఉంటాడు. విరాట్ చంద్రకళకి వడ్డించపోతూ సైలెంట్ అయిపోతాడు. చంద్రకళ, బావా వడ్డించు అంటుంది. విరాట్, ఏంటి వడ్డించేది, నువ్వే పెట్టుకుని తిను అంటాడు. చంద్రకళ, అదేంటి, భర్తలు భార్యలకు వడ్డించాలని మామయ్య చెప్పారు కదా అంటుంది. విరాట్, నా మాటకు రెస్పెక్ట్ ఇవ్వని నీకు నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను ఇవ్వను అంటాడు. చంద్రకళ, నువ్వు వడ్డించకపోతే నేను తినను అంటుంది. విరాట్, నో ప్రాబ్లం అంటూ ఉంటే చంద్రకళ రఘురామ్తో, చూశారా మామయ్య అంటుంది. రఘురామ్, పండగ పూట కూడా గొడవేంట్రా, ఈ 3 రోజులు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి అంటాడు. విరాట్, సరే నాన్న, మీకోసం ఈ పండగ అయ్యేంత వరకు నార్మల్గానే ఉంటాను అంటూ చంద్రకళకి వడ్డిస్తూ ఉంటాడు విరాట్. కామాక్షి రఘురామ్తో, అన్నయ్య, మీ భార్యలకు మీరు బాగానే వడ్డించుకుంటున్నారు, మరి మా సంగతి ఏంటి అని అడుగుతుంది. రఘురాము, అన్నయ్యను నేనుండగా మీకు లోటు రానిస్తానా, మీ ఇద్దరికీ నేనే వడ్డిస్తాను అంటూ కామాక్షి, శ్యామలకు రఘురామ్ వడ్డిస్తాడు. శ్యామల రఘురామ్కి తినిపిస్తుంది. కామాక్షి, అన్నయ్య మరి నేను అంటూ కామాక్షి కూడా రఘురామ్కి తినిపిస్తుంది. రఘురాము, అందరం కలిసి ఇంత సరదాగా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అంటాడు. జగదీశ్వరి, మీకంత సంతోషంగా ఉంటే రోజు ఇలాగే వడ్డించండి అంటుంది. శ్యామల, ఏంటొదినా, మా అన్నయ్యతో సేవలు చేయించుకుంటే మేము ఊరుకుంటామనుకుంటున్నావా అంటుంది. రఘురాము, ఊరుకోవాల్సిందే అంటాడు. నా భార్యకు సేవలు చేయడంలో నాకేమీ నామోషీ లేదు అంటూ జగదీశ్వరికి నెయ్యి వేసుకుని తిను, ఫేస్లో గ్లో ఇంకా పెరుగుతుంది అంటాడు. జగదీశ్వరి, ఇక చాలే ఊరుకోండి అంటుంది.
శృతి జలరాజ్తో ఇడ్లీ చట్నీ వేయించుకుని తింటూ ఉంటుంది. క్రాంతి విరాట్తో, అన్నయ్య నిన్న మేస్టర్ గారి పిఏ ఎవరినో పంపిస్తారన్నావు కదా, మన గెస్ట్ హౌస్లో అతన్ని మీట్ అవ్వాలని చెప్పావు కదా, సడన్గా డిస్టర్బ్ అయ్యేసరికి అతన్ని కలవలేకపోయాను. నా తరపున అతనికి సారీ చెప్పి మళ్ళీ అతన్ని మీట్ అయ్యే ఏర్పాటు చేయన్నయ్యా అంటాడు. విరాట్ అలాగేరా చేస్తాను అంటాడు. శాలిని క్రాంతిని కూడా గెస్ట్ హౌస్కి తీసుకురావాలని ప్లాన్ చేశారన్నమాట అనుకుంటుంది. శ్యామలకు పొలమారడంతో రఘురామ్ జాగ్రత్త అంటూ శ్యామలకు నీళ్ళిస్తాడు. విరాట్ అత్తయ్య నిన్నెవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు అంటాడు. కామాక్షి ఎవరు తలుచుకుంటున్నారో, భీమవరం ప్రకాశో విజయనగరం ప్రకాశో అంటూ నవ్వుతూ ఉంటే శ్యామల కామాక్షిని కొట్టి నోరు మూసుకుని తినవే అంటుంది. శ్యామల పోయి దీనికి దొరికిపోయాను అని అనుకుంటుంది. ఇక శాలిని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. విరాట్ చంద్రకళ తనను క్రాంతికి రెడ్ హ్యాండెడ్గా పట్టించడానికి చాలా పెద్ద స్కెచ్చే వేశారు అనుకుంటూ, థ్యాంక్ గాడ్ లక్కీగా నేను దాచిన టాబ్లెట్సే నన్ను కాపాడాయి, లేదంటే క్రాంతికంతా తెలిసిపోయేది అని అనుకుంటుంది. చంద్ర నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నిన్ను గెలవనివ్వను, ఈసారి చచ్చినా నేను మీకు దొరకను, మీరు నన్ను ఎక్స్పోజ్ చేయాలని ఆలోచించడానికి కూడా మీకు టైం దొరకనివ్వను, నేను చేయబోయే ఎదురు దాడి తట్టుకోలేక మీరు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తాను అంటుంది. ఇక జలరాజ్ శృతితో, బ్రేక్ఫాస్ట్ బ్రహ్మాండంగా ఉంది కానీ ఇక్కడి నుంచి వెళ్ళాక నువ్వు మీ ఇంటిని ఎంత మిస్ అవుతావో తెలియదు కానీ నేను మాత్రం ఇంటి భోజనాన్ని ఫుల్గా మిస్ అవుతాను అంటాడు. శృతి ఎందుకు మిస్ అవ్వవు, నీ బతుకి ఇలాంటి తిండి ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు కదా, అది కూడా ఫ్రీగా తేరగా వస్తుంది కదా అని కక్కుర్తిపడి కక్కొచ్చేదాకా తినకు, నువ్వు తినే పద్ధతి చూసి మా వాళ్లకు వాంతొచ్చినంత పనైంది అంటుంది. జలరాజ్ నేనొద్దంటే మీ వాళ్లే కదా తిను అంటూ వడ్డించారు అంటాడు. శృతి వాళ్ళు మర్యాదకు వడ్డిస్తే నువ్వు సిగ్గు లేకుండా లాగించేస్తావా, నువ్వు మర్యాద నేర్చుకో, లేదంటే ఇంకొకసారి ఇక్కడికి తీసుకురాను అంటుంది. జలరాజ్ ఇక్కడ కూడా ఇంత కోపం చూపిస్తావేంటి డార్లింగ్, కాస్త ప్రేమగా మాట్లాడొచ్చు కదా అంటాడు. శృతి ప్రేమ తొక్క అంటుంది. మా వాళ్ల ముందు నేనేం అననని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసావనుకో, చేపపిల్ల పులుసు వల్చినట్టు నీ తోలు వల్చేస్తాను అంటుంది. జలరాజ్ చూసావా, ఇప్పుడు నువ్వు కూడా చేపల గురించే మాట్లాడుతున్నావు, మెల్లిగా నువ్వే నా దారికి వచ్చేస్తున్నా బేబీ అంటాడు. శృతి అంత సీన్ లేదు అంటుంది. జలరాజ్ పోనీ కాఫీ ఉందా, కాస్త షుగరు కాఫీ పౌడరు ఎక్కువగా వేసి స్ట్రాంగ్గా కలుపుకురా పో అని చెప్పి జలరాజ్ వెళ్ళిపోతాడు. అప్పుడే అటుగా వచ్చిన చంద్రకళ శృతి దగ్గరకు వచ్చి, అప్పుడే సరసాలు మొదలెట్టేశారా, మీ ఇద్దరి మధ్య క్రియేట్ అయిన డిస్టర్బెన్స్ క్లియర్ అయిపోయిందా, మీ రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. శృతి ఎలా ఉంటే నీకెందుకు, నా జీవితాన్ని నాశనం చేసినందుకు నువ్వు మాత్రం సంతోషంగా ఉండి ఉంటావు కదా అంటుంది. చంద్రకళ నాకు సంతోషాన్నిచ్చేది ఏంటో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవులే శృతి అంటుంది. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రేమను నమ్మి మీ పెళ్ళికి అత్తయ్య విలువ ఇచ్చింది, నువ్వు నీ భర్తతో సంతోషంగా కాపురం చేస్తూ ఆ విలువను నిలబెట్టుకుంటేనే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు అంటుంది. కామాక్షి అవునవును, కాపురం ఎలా చేయాలో నువ్వే చెప్పాలి మరి అంటుంది. ఇక శాలిని క్రాంతితో, అన్నింటికీ బావగారి మీద డిపెండ్ అవ్వడం ఎందుకు క్రాంతి, నువ్వే కాల్ చేసి ఎందుకు కలవలేకపోయావో ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటుంది. క్రాంతి మినిస్టర్ పిఏకి ఫోన్ చేసి, మా అన్నయ్య చెప్పాడు, మీతో ఫోన్లో మాట్లాడాను అన్నాడు అంటాడు. మినిస్టర్ పిఏ మీ అన్నయ్య నాకు అసలు ఫోనే చేయలేదు అంటుంది. క్రాంతి అన్నయ్య అని పిలుస్తూ హాల్లోకి వస్తాడు. హాల్లో రఘురామ్ కూడా ఉంటాడు. విరాట్ చంద్రకళ క్రాంతి దగ్గరకు వస్తారు. విరాట్ ఏంట్రా అని అడుగుతాడు. క్రాంతి నిన్న నన్ను గెస్ట్ హౌస్ దగ్గరకు ఎందుకు తీసుకెళ్ళావు అంటాడు. విరాట్ మినిస్టర్ గారి పర్సన్తో మీటింగ్ అని చెప్పాను కదరా అంటాడు. క్రాంతి ఎందుకన్నయ్యా అబద్ధం చెప్తున్నావు, నువ్వు అసలు మినిస్టర్ గారి పిఏకి ఫోనే చేయలేదు అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.